శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై నమస్తస్యై నమో నమః. సోమవతి అమావాస్య, దీని యొక్క విశేషం ఏమిటో తెలుసుకుందాం ఈరోజు. సోమవారంతో కూడినటువంటి అమావాస్య వచ్చిన దాన్ని సోమవతి అమావాస్య అంటారు. ఇది ముఖ్యంగా పితృకార్యాలకి చాలా విశేషమైనటువంటిది. దీంట్లో ఈ సోమవతి అమావాస్య రోజు కనుక 3 చోట్ల కనుక ఈ భూమండలం మీద పితృకార్యాలు చేసినట్లయితే మనం పితృదేవతలు తరిస్తారు. 1 గయా శ్రాద్ధం, 2 కాశీ గంగా హారతి, 3 రామేశ్వర తైల తర్పణం. ఈ 3 జాగాల్లో కనుక మనం కనుక ఎక్కడ వీలైతే అక్కడ పితృదేవతలకి తర్పణాలు కానీ పిండ ప్రదానాలు కానీ చేసినట్టయితే పితృదేవతలు తరిస్తారు. అట్లాగే పితృశాపం అని ఉంటుంది. ఈ పితృశాపం ఎట్లా వస్తుందంటే, చనిపోయినటువంటి వాళ్ళకి కర్మకాండ సక్రమంగా చేయకపోతే వచ్చేటటువంటి దోషమే పితృదోషం. ఈ పితృదోష పరిహారం కోసమే ఈ సోమవతి అమావాస్య చాలా విశేషమైనటువంటి రోజు. హిందూ ధర్మంలో సోమవారం అమావాస్య, సోమవతి అమావాస్య ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ అమావాస్య రోజున పూర్వీకులు ఏదైతే మనకి కొన్ని ఆచారాలు అప్పచెప్పారో వాటిని కనుక మనం అత్యంత పవిత్రంగా, మందిగా, శ్రద్ధగా పితృదేవతలకు అమావాస్య ప్రధాన దేవతలుగా పరిగణించబడతారు. మరియు పితృదేవతలకు అధిపతి విష్ణువు కాబట్టి విష్ణుమూర్తికి చెందుతుంది, పితృదేవతలకి చెందుతుంది. పితృదేవతలకు అధిపతి విష్ణుమూర్తిగా వర్ణించడం జరిగింది. కాబట్టి మనం ఏం చేసినప్పటికీ కూడా పితృదేవతలకి చాలా విశేషమైనటువంటి కార్యంగా ఉంటుంది. అట్లాగే మృతులో ఆత్మలో సంతృప్తిని ఇస్తుంది. ఈ పితృకార్యాలు చేయటం వల్ల చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మలు ఎవరైతే ఉంటాయో వాళ్ళకి శాంతి ఇస్తుంది. ఈ కార్యక్రమాలు చేయడం వల్ల పితృదేవతలకు విష్ణుమూర్తి అధిపతి అవ్వటం వలన విష్ణువు యొక్క ఆశీస్సులు కూడా, వాళ్ళ ఆశీర్వాదాలు కూడా పొందుతారు. పురాణాల ప్రకారం ఈ ధర్మాన్ని సరిగ్గా నిర్వహించకపోతే కుటుంబంలో పితృదోషం ఏర్పడుతుంది. ఈ పితృదోషం ఒక వ్యక్తికి మాత్రమే కాదు, యావత్తు కుటుంబానికి వర్తిస్తుంది. ఎట్లా వర్తిస్తుంది? పితృదోషంలో బాధపడుతున్నట్టు కుటుంబాలు వృత్తిలో సమస్యలు రావటం, భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, వృత్తి డెవలప్మెంట్ లేకపోవటం, సంతానం అభివృద్ధి లేకపోవటం, ఆరోగ్య సమస్యలు, పిల్లలు విద్యలో ఇబ్బందులు పడటం, ఇవన్నీ కూడా పితృదోషం వలన వస్తాయి. అటువంటిప్పుడు ఈ పితృ అమావాస్య రోజున మన పితృదేవతల కింద మనం ఎక్కడైతే చెప్పుకున్నామో గయ, కాశీ, రామేశ్వరంలో కనుక యథాశక్తిగా మనం కనుక కార్యక్రమాలు చేయగలిగినట్టయితే ఈ పితృదోషాన్ని పరిహారం చేయగలిగినటువంటి వాళ్ళు అవుతాం. అట్లాగే ఈ పితృదోషం ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది మనకు తెలియాలి అంటే ఇది తెలిసేది కాదు. కాబట్టి మనం తెలుసుకుని పూర్వీకుల యొక్క శాంతి కోసం మనం చేసేటటువంటి కార్యం పితృ అమావాస్య అనేది. చాలాసార్లు పితృదోష కారణంగా జీవితంలో అంతులేని సవాళ్ళు ఎదురుతుంటాయి. విజయానికి చేసేటటువంటి ప్రతి పనికి కూడా ఆటంకాలు వస్తుంటాయి. పూర్వీకుల ఆత్మకు శాంతి లభించేంత వరకు నిజమైనటువంటి పురోగతి సాధించలేరు. సోమవతి అమావాస్య నాడు గయా పితృదోషం నివారణ పూజ, కాశీ గంగాహారతి, రామేశ్వర తీర్థర్పణ చేయడం వలన మృతుల ఆత్మకు ఓదార్పు లభిస్తుంది. అదనంగా పూర్వీకుల దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి వాళ్ళకి. అట్లాగే కుటుంబ సమస్యల నుంచి కూడా విముక్తి అవడానికి ఈ పితృదోషం, కుటుంబంలో సమస్యలు రావడానికి కూడా ఈ పితృదోషమే కారణం. కుటుంబ వివాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య వివాదాలు, సంతానం డెవలప్మెంట్ లేకపోవటం, అట్లా ఇంటిలో ప్రతిదానికి సమస్యగా ఉండటం, ఏం పని మొదలుపెట్టినా పూర్తి అవ్వకపోవటం, ఇవన్నీ కూడా పితృదోషం కింద వస్తాయి. ఈ పితృదోషానికి పరిహారం ఏంటంటే గయాశ్రాద్ధం, రామేశ్వర తైల తర్పణం, కాశీ గంగాహారతి. ఈ 3ట్లో ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవచ్చు మనం. అట్లాగే ఈ పితృదోషం అనేది ప్రతికూల శక్తులను ఎక్కువగా ఆకర్షిస్తుంటుంది. ఇది తీర్పుని మేఘావృతం చేస్తుంది. అంటే ఆకాశంలో మేఘం ఎట్లా విస్తృతంగా ఉంటుందో అట్లాగే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా అంతగా విస్తరించి ఉంటాయి. అహేతుకు
కుటుంబంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా అహేతుకంగా ఉంటాయి. ఈ శక్తులు తరచూ ఒకరి మీద ఒకరికి వ్యక్తిగత మరియు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ పనిచేస్తాయి. అట్లాగే ఈ సమస్యలన్నింటినీ తొలగించుకోవడం కోసం మనం చేసేటటువంటిది ఏదైతే పితృదోష పరిహారం ఉందో, సోమవతి అమావాస్య అనేది అయితే ఉందో అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే గయాశ్రార్థం ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్తారు. గయాశ్రార్థం యొక్క విశేషం ఏంటంటే కేవలం చనిపోయిన వాళ్ళకి పెట్టడమే కాదు, కుటుంబంలో ఉన్నటువంటి పితృదోషాన్ని కూడా హరిస్తుంది. అట్లాగే కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా గంగాహారతిని దర్శించాలి. ఎందుకంటే గంగాహారతి దర్శనం వలన పితృదోష పరిహారం అయ్యి పైన ఏవైతే సమస్యలు చెప్పుకున్నామో అవన్నీ కూడా పరిహారం అయ్యి కుటుంబం సుఖంగా ఉంటుంది, సంతానం అభివృద్ధి చెందుతుంది, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగి ఆయురారోగ్యాలతో ఉంటారు. అట్లాగే పూర్వీకులు ఆత్మలు శాంతిస్తాయి ముందు ఈ పితృదోషం చేయటం వల్ల, కార్యం చేయటం వల్ల. ఎందుకనంటే అప్పటి వరకు వాళ్ళకి ఎవరు కూడా తిలతర్పణాలు కానీ పిండ ప్రదానాలు కానీ చేయకపోవటం వల్ల ఈ కుటుంబంలో ఈ దోషం ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని మనం చేసుకున్నట్టయితే కుటుంబం అభివృద్ధి సుఖ సంతోషాలుగా ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సోమవతి అమావాస్య ఈ సంవత్సరం 2024 డిసెంబర్ 30 తేదీ వచ్చిందనుకోండి, ఈ ప్రతి సంవత్సరం ఏదో ఒక సోమవారం అమావాస్య వస్తుంది. ఎప్పుడు వచ్చినా సరే అది సోమవతి అమావాస్యగానే మనం గ్రహించాలి. ఇవాళ వచ్చిందనే కాదు, ప్రతి సంవత్సరం ఏదో ఒక నెలలో సోమవారం అమావాస్యతో కనుక కలిపి వస్తే దాన్ని సోమవతి అమావాస్యగానే మనం గ్రహించాల్సి ఉంటుంది. ఈ అమావాస్య రోజున తిలతర్పణాలు చేయటం, పిండ ప్రదానాలు చేయటం, అట్లాగే మనం ఏదైతే ముందు పైన చెప్పుకున్నాం కాశీ గయ రామేశ్వరంలో యథాశక్తిగా మనకు తోచిన విధంగా పితృదేవతలకు కనుక మనం కార్యక్రమాలు చేసినట్టయితే వాళ్ళు సంతృష్టి చెంది మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన ఐశ్వర్యాన్ని, మన ఆరోగ్యాన్ని కూడా అన్నీ కూడా చక్కగా అభివృద్ధికరంగా ఇవ్వగలిగినటువంటి శక్తి పితృదేవతలకు ఉంది. అందుకే పితృదేవతలకి నిత్యం కూడా మనం ఏదైనా చేయగలిగి ఉంటే ఈ కార్యక్రమాలు చేయాలి. అట్లాగే పితృసూక్తం అని కూడా ఉంటుంది, అది నిత్యం పారాయణ చేసుకుంటే చాలా మంచిది. చాలా ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబం అభివృద్ధి ఉంటుంది. పెద్దల యొక్క ఆశీస్సులు, పితృదేవతల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మనకు ఉంటాయి సమృద్ధిగా. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన సోమవతి అమావాస్య వస్తుంది. కాబట్టి పితృదేవతలకు యథాశక్తిగా వాళ్ళ శక్తి అనుసారం కార్యక్రమాలు చేసి పితృదేవతలు తరింపజేస్తారని ఆశిస్తూ జై హింద్, భారత్ మాతాకి జై, వందే మాతరం.